ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను ఆ రాష్ట్ర సిఐడి అధికారులు అరెస్టు చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వినోద్, ఈరోజు హైదరాబాద్ మొయినాబాద్లో పిఎస్ఆర్ సీతారామాంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం డీజీపీ ర్యాంక్లో ఉన్నారు, కేడర్లో ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసి ఈరోజు విజయవాడకు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. సిఐడి అధికారులు అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముంబై నటి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు, A2గా ఉన్నారు. ఇప్పటికే A1 కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించిన క్రమంలో ఆయన బెయిల్ పైన బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు A2గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులుని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఇందులో ఆయన పైన ప్రధానమైనటువంటి అభియోగాలు ఈ కేసుకి సంబంధించి పూర్తిగా ఏదైతే ముంబై నటి పైన కేసు పెట్టారో దాంట్లో పూర్తిగా ఆయనే నడిపించారు అనే విషయాలు బయటపడిన నేపథ్యంలో బాధితురాలు కూడా అదే ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. బాధితురాలు అదేవిధంగా అందులో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ముందుగా అసలు కేసు నమోదు చేయక ముందు అటు సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిచారు. అక్కడ పిలిచిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసు గురించి చెప్పి ఈ కేసు నమోదు చేయాలనేటువంటిది చెప్పారనేటువంటిది తెలుస్తోంది. దానికి సంబంధించి బాధితురాలు కూడా తెలిపారు. మొత్తం ఆయనే నడిపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలా కేసు నమోదు చేయాలి అని తెలిపిన తరువాత ఏ విధంగా నమోదు చేయాలి, ఏ రకమైన కేసులు పెట్టి నమోదు చేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాలన్నిటికీ ఈ పోలీస్ అధికారులకు ఆయనే సూచించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు టికెట్ బుక్ చేయించాలి, ఎవరెవరు అక్కడికి వెళ్ళాలి, ముందుగా రెక్కీ కోసం కొంతమందిని వెళ్ళినట్లు మనకి తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫీసర్లతోటి నేరుగా అక్కడ వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేస్తూ అక్కడ ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి, అటు బాధితురాలు దొరికిన తర్వాత అక్కడి నుంచి తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నం పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి ఆమెను జైలుకు పంపించడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇలాగా ఒక్కొక్కటి పూర్తి స్థాయిలో పిఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే ఈ పోలీసులు చేశారు అనేటువంటిది మనకి తెలిసిందే. ఇందులో కేవలం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు కాకుండా బృందంలో ఆమెను అరెస్ట్ చేసినటువంటి బృందంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది బయటపడుతోంది. ఆమెతో పాటుగా ఆమె తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయినటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకువచ్చి ఇబ్బంది పెట్టారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్యాయంగా తన పైన కేసు నమోదు చేసి వేధించటమే కాకుండా ఫోన్లు తీసుకోవటం, తన తమ్ముడి పైన కూడా కేసు నమోదు చేయటం, దాంతోపాటు గతంలో తాను మరొకరి పైన పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని వేధించటం జరిగింది. ఎవరైతే పోలీసులు ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ఉందో, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న పోలీసులే ఈ విధంగా నేరుగా అక్రమంగా కేసులు పెట్టడం ఏంటి అని బాధితురాలు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుక్కల విద్యాసాగర్ అరెస్టు తరువాత ఈ కేసులో కొంత పురోగతి తక్కువైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎందుకంటే మిగతా ఉన్న వాళ్ళంతా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అటు కోర్టు నుంచి రక్షణ పొందటం ఒకటి, మరొక వైపు ఈ ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమీ పిటిషన్లు దాఖలు చేయకపోయినప్పటికీ ఆయన దూరంగా ఉండి ఇప్పుడు కూడా చాలా విషయాల్లో చాలా కేసుల్లో వైకాపాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు పదే పదే వస్తూ ఉన్నాయి. సస్పెన్షన్లో ఉన్నటువంటి అధికారి
కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అయితే ప్రస్తుతం కూడా వినపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కాకుండా అప్పుడు రఘురామకృష్ణరాజు పైన నమోదైనటువంటి కేసు విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారా అనేది అప్పుడు ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు కూడా రఘురామకృష్ణరాజు బయటికి తెలిపారు. ఎవరెవరు కేసులో ఉన్నారు అంటే ఎవరెవరు ఈ కేసు వెనకాల ఉండి నడిపించారు అనేటువంటిది కూడా తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ముఖ్యమైన కేసులు టీడీపీ పార్టీలో ఉన్న కీలకమైనటువంటి నేతల మీద కేసులు ఇటువంటి అన్నీ వీటి వెనకాల కొంత వాళ్ళకి సమాచారం కానీ ఏ విధంగా వ్యవహరించాలి అనే సూచనలు ఇవ్వటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన వ్యవహరించారనే ఆరోపణలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఆరోపణలు చాలామంది చాలాసార్లు బయటికి చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసినట్లు మనకి తెలుస్తుంది. దీంతోపాటు ఈ అరెస్టు తర్వాత మరికొన్ని కేసులు కూడా నిందితుడిగా ఉన్న కేసులు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత సిఐడిఏ సెంట్రల్ వింగ్ ఖచ్చితంగా దీని మీద విచారణ జరుపుతుంది. మరిన్ని విషయాలు ఆయన పైన రాబట్టేందుకు చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిన తరువాతే కేసు నమోదు చేశామని తెలిపారు. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా కేసు నమోదు చేయవలసి వచ్చింది అనేటువంటి విషయాలు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి రాబట్టే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కొంత సమాచారాన్ని అయితే సేకరించే అవకాశం అయితే ఖచ్చితంగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారంగా సిఐడి నమోదు చేసిన కేసులోనే ఇది మొదటి అరెస్టుగా మనం చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ కేసులో రెండో అరెస్టు జరిగిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి ఈ కేసు స్తబ్దతగా ఉంది. ఇందులో ఉన్నటువంటి నిందితులు బయట తిరుగుతున్నారు అని బాధితురాలు ఈ కేసుని త్వరగా ముగించాలి, నిందితుల్ని అరెస్ట్ చేయాలి అని సిఐడి అధికారి ఏడీజీకి కూడా కలిసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ తర్వాత దీంట్లో వెనుకాల ఈ కేసు పెట్టడం వెనుకాల ముంబై నటిని వేధింపులకి గురిచేసిన దాని వెనుక ఉన్న వ్యక్తి ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.